ప్రస్తుతం మనం జీవీఎంసీ పరిధిలో ఉన్న పాఠశాల వద్ద ఉన్నాం. అయితే ఈ పాఠశాల చూసుకుంటే గతంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉందన్నది ముందుగా చూద్దాం. గతంలో చూసుకుంటే ఎటువంటి సౌకర్యాలు లేని పాఠశాల. అదే విధంగా బెంచ్‌లవని, ఫ్యాన్‌లవని, బోర్డ్ పూర్తి స్థాయిలో లేకపోవడం కూడా జరిగింది గతంలో. అయితే ప్రస్తుతం దాంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ పాఠశాలలోని బెంచ్‌లవని, ఫ్యాన్‌లవని అదే విధంగా అన్ని రకాల వసతులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోయినా కొంత మేరకు గతంతో పోల్చుకుంటే అందుబాటులోకి రావడం జరిగింది. అయితే మరిన్ని డెవలప్‌మెంట్స్ జీవీఎంసీ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మరింత డెవలప్ రానున్న రోజుల్లో చేస్తామని మరి జీవీఎంసీ వారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం వేసవి సెలవులు నడుస్తున్నాయి. ఈ వేసవి సెలవుల్లోని పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలవని, జీవీఎంసీ పాఠశాలవని మూసి ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి వాచ్‌మెన్ అన్న వ్యక్తి కనపడడం లేదు. అంటే సెలవులైతే వాచ్‌మెన్‌కి కూడా సెలవులేనా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అదే విధంగా ఈ పాఠశాలలో చూస్తే సెలవయ్యేప్పటికి గోడలు దూకి మరి ఎవరైతే పిల్లలున్నారో ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఇలాగ గోడలు దూకి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లోని ఆడుకోవడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి. అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, జీవీఎంసీ పాఠశాలల్లోని పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవట్లేదని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం, అదేవిధంగా ఈ విద్యా సంస్థలో ఎవరు కనబడకపోవడం గమనార్హం. అయితే ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విద్యా సంస్థలవని, జీవీఎంసీ విద్యా సంస్థలవని ఈ పూర్తి స్థాయిలో పాఠశాలని నడపడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారనే చెప్పాలి. అదేవిధంగా కానీ గతంతో పోల్చుకుంటే కొంత మేరకు పర్వాలేదు. గతంలో ఇప్పుడు ప్రభుత్వాలు చెప్పడం డిజిటల్ బోర్డ్స్ పెడతామన్నారు. డిజిటల్ బోర్డ్స్ అదేవిధంగా పిల్లలకి తాగునీరు సరఫరా గానీ, వాష్‌రూమ్స్ అవని అంటే వాష్‌రూమ్స్ ఉన్నాయా మరి ముఖ్యంగా ఆడపిల్లలకి సౌకర్యంగా ఉండగలి. కానీ ఇది పూర్తి స్థాయిలో విఫలమైందనే చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ కొంత మేరకు ఇవన్నీ ఫెసిలిటీస్ కొంత మేరకు కొన్ని పాఠశాలల్లో మాత్రమే అమలు జరిగాయని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని పాఠశాలల్లో అమలు జరగలేదని కూడా మనకి అర్థమవుతుంది. కెమెరామెన్ సతీష్‌తో తరుణ్, వీబీసీ టీవీ విశాఖపట్నం.